హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రొటీన్ ఇడ్లీ దోశ నానబెట్టడం టైం లేనప్పుడు ఇలాంటి ఇన్స్టాంట్ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఒకసారి మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ, సన్నపు రవ్వ అంటారు కదండి, ఉప్మా రవ్వ, అది తీసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు లావట్కులు, మీ దగ్గర లావట్కులు లేకున్నా పర్లేదు, నార్మల్ అట్టుకున్నా అది వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి, ఇదంతా వేసుకొని దీన్ని మంచి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా అయితే సరిపోతుంది మనకు. ఇప్పుడు ఫైన్ పౌడర్లో మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు 1/2 కప్పు వరకు పుల్లటి పెరుగు అయినా వేసుకోవచ్చు, లేకపోతే 1 కప్పు వరకు చిక్కటి మజ్జిగ అయినా వేసుకోండి. నేనైతే 1 కప్పు వరకు చిక్కటి మజ్జిగ వేసుకున్నాను. మాకు ఈ కలుపుడు బాధ వద్దు అనిపిస్తే మిక్సీ జార్లోనే ఆ 1/2 కప్పు పెరుగు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది మనకు బాగా కలుపుకోవాలి. వాటర్ సరిపోలేదు అనిపిస్తే మనకు వాటర్ ఇంకేసుకొని బాగా కలుపుకోండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా, ఎందుకంటే ఉండలు లాగా ఫామ్ అవుతుంది కాబట్టి మంచి కలుపుకోవాలి. ఇప్పుడు ఎలాంటి ఉండలు ఉన్నా కూడా దీన్ని ఒక 10 నిమిషాలు అనేది నానబెట్టుకుంటే మనకు పిండి నానుతుంది, అలాగే ఉండలు కూడా క్లియర్ అయిపోతాయి దీంట్లో. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. మనకు రవ్వ వేసాం కాబట్టి బాగా నానాలి, అలాగే గుణపిండి, బియ్యపిండి వేసుకున్నాం కాబట్టి మనకు దోశ కూడా చాలా బాగా వస్తుంది ఇలా నానబెట్టడం వల్ల. 10 నిమిషాల తర్వాత మనకు పిండి అనేది చిక్కపడుతుంది. ఇంకాస్త వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వాటర్ కన్సిస్టెన్సీ అనేది మీకు కన్సిస్టెన్సీ బట్టే యాడ్ చేసుకోవాలి. మనకు పిండి అనేది కొంచెం దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ నెమ్మదిగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేటట్టు చూసుకోండి, దోశ బ్యాటర్ లాగా. ఇలా అయ్యాక దీంట్లో మనము 1/4 టీ స్పూన్ వరకు వంట సోడా, అలాగే 1 టీ స్పూన్ వరకు సాల్ట్. వంట సోడా వేసుకోవడం వల్ల మన చేసే రెసిపీ అనేది మంచి స్మూత్గా వస్తుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఫ్లఫీగా వస్తుంది మనకు దోశ అనేది. ఇప్పుడు దోశ ప్యానం పైన కాస్త వేడయ్యాక లైట్గా వాటర్ చిలకరించి ఇలా ఆనియన్తో రాస్తే మనకు దోశలు అనేవి అతుక్కోకుండా ఉంటాయి, ఎలాంటి దోశలైనా ఇలా ఆనియన్తో రాసుకుంటే. ఇప్పుడు 1 స్పూన్ వరకు దోశ బ్యాటర్ తీసుకొని మంచిగా దోశ వేసుకోండి. కొంచెం పేనం అనేది వేడిగా ఉంటేనే మనకు మంచి ఇలా హోల్స్లో వస్తాయి దోశలు అనేవి. ఫ్లేమ్ అనేది కాస్త మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని వేసుకోవాలి. పేనం మాత్రం దోశ వేసేటప్పుడు వేడిగానే ఉండాలి. ఇప్పుడు మీరు కావాలంటే దీనిపైన హెల్దీ కోసం బీట్రూట్ తురుముకు, అలాగే ఈ బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము అయినా వేసుకోవచ్చు. నేనైతే బీట్రూట్ తురుము వేసుకొని తర్వాత దానిపైన ఇంకాస్త మనకు ఫ్లేవర్ అనేది కొంచెం పెంచడానికి లైట్గా కారము, అలాగే నెయ్యి, ఆయిల్ కన్నా నెయ్యి ఇంకా చాలా మంచిది కాబట్టి హెల్త్కి నెయ్యి వేసుకొని దీన్ని ఇలా కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది. లేకపోతే మాకు వద్దు, బీట్రూట్ వద్దు అంటే నార్మల్ దోశలాగా అయినా తినేయచ్చు. కానీ ఒక్కసారి ఇలా బీట్రూట్ వేసుకొని తినండి, అబ్బా అంటారు. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచికి. ఇంకేంటి, మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి చివర్లో. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.